ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో ఇవాల్టి నుంచి రోబోస్ కూడా తమ పని మొదలుపెట్టాయి. మానవులు వెళ్లలేని స్థలాల్లో సైతం అవశేషాలను ముక్కలుగా చేసి మరీ బయటకు తీసుకువస్తాయి. ఇక యాన్వీ రోబోటిక్స్ సంస్థ వారు 4 రోబోలను వినియోగిస్తున్నారు. టన్నెల్ లోపల రోబోల ద్వారా జరుగుతున్న సహాయక పనులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ఘటనలో ఇవాళ నుంచి రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రోబోటిక్ టెక్నాలజీ ఎవరైతే మనుషులు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడ నుంచి స్లష్ తీయడము, అదేవిధంగా బౌల్డర్స్ తీయడం, అదేవిధంగా నీటితో కూడుకున్న బురదను కూడా బయటికి చేరవేసేందుకు ఈ రోబోస్ పనిచేస్తుంటాయి. అయితే మనకు ప్రధానమైన స్టేషన్లో ఒక మాస్టర్ రోబోను ఉంచారు. అదేవిధంగా లోపల ఏదైతే 13.9వ పాయింట్ ఉందో అక్కడ 9వ పాయింట్ దగ్గర 3 రోబోస్ను అమరుస్తున్నారు. ఈ 3 రోబోస్ కూడా అక్కడ ఒక్కొక్క రోబో ఒక్కొక్క పని టాస్క్ను పూర్తి చేస్తుంది. ఆ టాస్క్ ఏంటంటే ఒక రోబో అక్కడ బౌల్డర్స్ను తొలగించడం, ఒక రోబో అక్కడ ఏదైతే స్లష్ ఉందో స్లష్ను బయటకు తీయడం, ఇంకో రోబో అక్కడ నీటితో కూడుకున్న మట్టిని కూడా బయటకు తీయడం జరుగుతుంది. అక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ పైకి ఈ రోబో నుంచి పైప్ లైన్ నుంచి కన్వేయర్ బెల్ట్కు ఈ స్లష్ అనేది, తర్వాత శిథిలాలు అనేవి వస్తాయి. శిథిలాలు కన్వేయర్ బెల్ట్ నుంచి ఈజీగా బయటికి మూవ్ అవ్వగలుగుతాయి. ఇప్పటివరకు ఏదైతే 18 రోజుల్లో జరిగిన పని ఎంత ఉందో దాదాపు 4000 క్యూబిక్ మీటర్ల పని మాత్రమే జరిగింది. ఇంకా 6 నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల స్లష్, అదేవిధంగా అక్కడ ఉండే డెబ్రిస్ ఉంది. ఇదంతా క్లియర్ చేసేందుకు ఇక్కడ రోబోస్ ఉపయోగించుకుంటున్నారు. ఈ రోబోస్ ద్వారా చాలా త్వరితగతిన పనులు జరుగుతాయి. రోబోస్ ఎలా పనిచేస్తాయని చెప్పేందుకు ఇక్కడ యాన్వీ ఏదైతే రోబోటిక్ టెక్నాలజీలో యాన్వీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుని రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగపడుతుందో అక్కడ యాన్వీ కంపెనీకి మొత్తం వ్యవస్థను అప్పగించారు. ఈ యాన్వీ కంపెనీ ప్రతినిధులు 6 మంది ఇక్కడ ఇవాళ నుంచి పనిచేస్తున్నారు. ఎట్లాంటి పని జరుగుతుందనే చెప్పేందుకు యాన్వీ ప్రతినిధులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి పని జరుగుతుంది, ఇదంతా మొత్తం టెక్నాలజీ ఏంటి సార్? సో మేము వచ్చి ఇక్కడ రైట్ నో కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఇప్పుడు. సో మా నెట్వర్క్లో ఉంటుంది మొత్తం అంతా కమ్యూనికేషన్ సిస్టమ్. అక్కడ రోబోట్స్ ఏం చేస్తున్నాయి, ఏం పని చేస్తున్నాయి అదంతా మేము మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ మేము ఇక్కడ నుంచే కమాండ్ ఇస్తాం రోబోట్స్ని కంట్రోల్ చేసేది. సో అట్లా మేము అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చే లైవ్ ఫీడ్ మొత్తం మేము స్టోర్ చేసుకుంటాం. ఎక్కడైనా బ్యాకప్ ఏమైనా కావాలన్నా సరే అదంతా మేము రికార్డ్ చేసుకుంటాం. సరే, డెబ్రిస్ తొలగించేందుకు ఉపయోగిస్తున్నారు కదా, మొత్తం అంటే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి పని స్టార్ట్ అయితే డెబ్రిస్ అంటే ఎట్లాంటి క్యూబిక్ మీటర్లలో ఎట్లాంటి బయటకు వస్తుంది సార్? సో అది రోబోట్ యొక్క పనితనం బట్టే ఉంటుంది. సో అది మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇప్పుడు, ఎందుకంటే మాకున్న కన్స్ట్రక్షన్స్ ద్వారా. సో బట్ వన్స్ రోబోట్ ఈస్ ఇన్స్టాల్డ్ డిప్లాయిడ్ మీకు ఆ డీటెయిల్స్ అనేవి డీటెయిల్గా చెప్తాం జరిగింది. సార్, ఇప్పుడు లోపల మనుషులు కూడా పనిచేస్తున్నారు, అదేవిధంగా రోబోస్ కూడా అదే పనిచేస్తుంది. దానికి మనుషులు పనిచేసేది రోబోలు పనిచేసేది దాని మధ్యలో తేడా ఎట్లా ఉంటుంది సార్? అంటే మనుషులకి రోబోట్స్కి ఆ వ్యత్యాసం చూసుకోవాలంటే మన ఎఫిషియన్సీ పాయింట్లో చూసుకోవాలి. అలా అని చెప్పేసి మ్యాన్ పవర్ తక్కువేం కాదు అలా. సో బట్ సమ్ కేసెస్లో మ్యాన్ పవర్ వీలు కాని చోట మనకి రోబోట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో దట్ ఈస్ ద పాయింట్ వీఆర్ డూయింగ్ హియర్. సార్, ఇప్పుడు నేషనల్ జియోఫిజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడ చాలా క్రూషియల్ పాయింట్స్ చెప్పారు. అక్కడ ఒకవేళ ఎక్స్కవేషన్ చేపడితే ప్రమాదం ఉంది, మొత్తం శిథిలాలు కూలిపోయే వ్యవస్థ ఉందండి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా రోబోస్ పనిచేయగలుగుతాయి. సో రోబోట్స్కి ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ జరిగినంత వరకు మనం సేఫ్గా వర్క్ చేసుకోవచ్చు రోబోట్స్తో. సో ఇఫ్ ఎనీథింగ్ గోస్ బియాండ్ దట్ మనం ముందలే హెచ్చరిక అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే కంటిన్యూస్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాం మేము. సో ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా సరే మేము దాన్ని కంట్రోల్ చేసేస్తాం అక్కడే. రోబోస్తో పని చేయించుకోవడం వల్ల ఏదైతే హ్యూమన్ లాస్ ఉందో హ్యూమన్ లాస్ను తగ్గించవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే ప్రమాద గంటికలు ఉన్నాయో ప్రమాద గంటికలు ఖచ్చితంగా రోబోస్ ఫస్టే పసిగట్టి ఇక్కడ ఏదైతే మెయిన్ స్టేషన్ ఉందో ఈ స్టేషన్కు సిగ్నల్స్ పంపిస్తే అప్పుడు మనం పనిని పూర్తిగా మానిటర్ చేస్తూ ఆ పనిని మానిటర్ చేసి ఎటువంటి అవాంతరాలు లేకుండా పని ముందుకు సాగే విధంగా రోబోస్ పనిచేస్తాయని ఇక్కడ ఎక్స్పర్ట్స్ వెల్లడిస్తున్నారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.